నమస్తే ఏటీ తెలుగు న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహారం ఢిల్లీలో మాత్రం దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రైలు ప్రయాణికుడు సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనుకున్న మిస్టరీని పట్టించింది. హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేపట్టిన ఆత్మీయ సమావేశం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహారం ఢిల్లీలో మాత్రం దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు అన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతులకు పొంతనే లేదని, కాళేశ్వరం అవినీతి, ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించకుండా అటకెక్కించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని, అక్రమాలను, కుంభకోణాలన్నీ కూడా వెలికి తీస్తాం, బయట పెడతాం, సూత్రధారులు, పాత్రధారులు అందరూ కూడా జైలుకు పంపిస్తామని చెప్పి చెప్పడమే కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశం మీద కూడా నిబద్ధతతో విచారణలు జరిపించి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నాయకులను బాధ్యులుగా చేసి వారి మీద మరి దర్యాప్తు జరిపినటువంటి దాఖలు కూడా కనపడతలేము. మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్ గురించి వేల కోట్ల అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, రిటైర్డ్ జస్టిస్లతో దర్యాప్తు విచారణ చెప్పి దాన్ని అటకెక్కించేశారు. ధరణి మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. లక్షల సంఖ్యలో దరఖాస్తు కూడా వచ్చాయి. ఇంతవరకు కూడా ఒక్క దరఖాస్తు మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఆరోపణలు చేస్తూ ఎందుకు మరి అర్ధాంతరంగా దాని మీద ఆపివేస్తున్నారో, ఈ రకంగా బాహాటంగా ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ రకంగా రెండు పార్టీలు కలిసి ఢిల్లీలో దోస్తీ, ఇవాళ గల్లీలో కుస్తీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా ఇవాళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తా ఉన్నారు. రైలు ప్రయాణికుడు సరదాగా తీసుకున్న సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనుకున్న మిస్టరీని ముడివిప్పింది. కదులుతున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడి ఫోన్ ను చోరీ చేసి అతడి మరణానికి కారణమైన దొంగ ఆట కట్టించింది. ప్రయాణికుడు తన సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దాని ద్వారా రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా రైలు ప్రయాణికుడి మృతి వెనుకున్న మిస్టరీ వీడింది. మహారాష్ట్రలో జరిగింది ఘటన. 24 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి ప్రభాస్ భాంగే హోలీ వేడుకల కోసం ఈ నెల 24న స్వగ్రామమైన పూణేకు సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరాడు. 25న అతడి మృతదేహం విఠల్వాడి రైల్వే స్టేషన్ లో పట్టాలపై పడి ఉండడంతో రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావించారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అది ప్రమాదవశాత్తు మృతి కాదని తేల్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ల దొంగ అయిన ఆకాష్ జాదవ్ 27ను అరెస్ట్ చేశారు. పూణే వెళ్తున్న ప్రభాస్ భాంగే అర్ధరాత్రి సమయంలో రైలు డోర్ వద్ద నిల్చున్నాడు. ఫోన్లో దొంగ అయిన ఆకాష్ జాదవ్ భాంగే చేతిలోని ఫోన్ లాక్కున్నాడు. వెంటనే అప్రమత్తమైన ప్రభాస్ దానిని చేజెక్కించుకునేందుకు రైలు నుంచి దూకాడు. ఈ క్రమంలో గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం రైలు ప్రయాణికుడు తీస్తున్న వీడియోలో రికార్డైంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో హన్మకొండ పోలీసులు కేటీఆర్ పై 0 FIR నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేపట్టిన ఆత్మీయ సమావేశం శనివారం మండలంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తిమ్మాపురం, ఎస్ఆర్ పాలెం గ్రామాల్లోనే కాకుండా ఇంకా తదితర గ్రామాల్లో పర్యటించారు. తిమ్మాపురం గ్రామంలో కానూరి కాసులు, సోము నారాయణరావు, నామసాని తాసు ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్యకర్తలను వైసీపీ నుండి జ్యోతుల సమక్షంలో టీడీపీ పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఉమ్మడి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థినైన
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాకు సైకిల్ గుర్తుపై జనసేన పార్లమెంట్ అభ్యర్థి తంగళ్ల ఉదయ శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరంరెడ్డి కాశీబాబు, బొజ్జపు నాగేశ్వరరావు, గోడే బాల, ఉమ్మడి నాగదుర, పట్టు చంటిబాబు, బొజ్జపు శ్రీను, వనపర్తి వీరభద్రరావు ఇంకా జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మిమ్మల్ని జనసేన మిత్రుల్ని, తెలుగుదేశం మిత్రుల్ని అందరినీ కూడా కలిసి మిమ్మల్ని రేపు వచ్చే ఎన్నికల్లో పనిచేయాలి అని చెప్పేసి ఒక నిర్దేశం ఇవ్వడం కోసం ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మళ్ళీ మరొక రోజు రావడం జరుగుతుంది. మనం ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. అయితే మరి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అభ్యర్థిత్వం నాకు ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు అందరూ సమైక్యంగా కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు తెచ్చేటటువంటి పరిస్థితి మీలో ఉంది. అంటే 10 మంది అంటే నా ఇంట్లో ఉన్న 10 మంది నేను 10 ఇచ్చేసాను కదా అని హ్యాపీగా పడుకోవడం కాదు. అవి లెక్కల్లోకి రావు. మనకే న్యూట్రల్ ఓట్లు కానీ ఎగ్నిస్ట్ ఓట్లు కానీ మన విధానాలని మన పద్ధతుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రేపు నాయకత్వం వహిస్తాడు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు గతంలో, ఇవాళ ఏం చేయగలుగుతాడు, ఇలా ఇవన్నింటినీ కూడా చెప్పి మనం ఒప్పించి మన వైపు తెచ్చుకొని మన విజయానికి సులువైనటువంటి బాట వేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యంగా యువ నాయకులుగా జనసేన నాయకత్వం మీద ఉండే, అలాగే దాన్ని బలపరిచి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం నాయకుల మీద ఉంది. ఇది కాక నా విధానం అన్నది మీ అందరికీ తెలుసు. ఒకటి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తాను, 2 కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తాను. కార్యకర్త అన్నవాడు కష్టంలో ఉండే నష్టంలో ఉండే తప్పు చేసినా ఆదుకోవడం అన్నది నాకు కనీస ధర్మం. తప్పు చేసినట్టుంటే ఆ తప్పును నువ్వు తప్పు చేసారా అని చెప్పేసి వాడిని మార్చడానికి ప్రయత్నం చేస్తాను తప్పించి నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను వదిలేస్తానని వదిలేసే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. అది అందుకోసమే నేను 40 సంవత్సరాలను బట్టి కూడా మీ అందరి అభిమానాన్ని పొందుతూ ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా నేను నిలబడగలిగాను. ఈ 2 విధానాలతో వెళ్తాను కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే నేను మనవి చేస్తున్నాను. మీరు చిన్న అనుమానాలు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళంతా పెద్ద నాయకులు కదా, ఈ నాయకులు శ్రీను లేకపోతే మన బాలో చెప్తేనే మేము ఉండాలేమో అనేటటువంటి ఆలోచన మీలో ఎవ్వరూ ఉండుకోవాల్సిన పని. మీరు ఎవ్వరు వచ్చినా పనిచేసేటటువంటి తీరే నా దగ్గర ఉంటుంది. అది అందరికీ తెలుసున్నదే. మా వాళ్ళు ఎవరో కూడా పల్లనవ్వని తీసుకురావాలి. ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం అన్నప్పుడు ఆ నిర్ణయానికి అందరూ సమైక్యంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి అప్పుడు కూర్చోబెడతాం వాళ్ళని. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి పనులకు కానీ మనకు రాజకీయానికి నష్టం లేనటువంటి పనులకు కార్యక్రమాలకు కానీ మీ కష్టాల్లో కానీ ఎవరో తీసుకొస్తేనే నేను పనిచేస్తాననే ఆలోచన ఏసారి మాత్రం పెట్టుకోవద్దు. నా ఫోన్ పేదింటి పెద్ద బిడ్డగా మీ సేవకునిగా వస్తున్నానని ప్రజలందరూ ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు కోరారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నల్లగొండకు తొలిసారిగా వచ్చిన ఆయన బీటీ కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర్రావు, కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి మీడియాతో మాట్లాడారు. నేను పుట్టిన ఈ గడ్డ అభివృద్ధి కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు. జిల్లాలో వేలాది ఎకరాలు ఎండిపోయి రైతన్నలు ఆగమవుతుంటే కాంగ్రెస్ నాయకులు దున్నపోతుపై వర్షంలా వ్యవహరిస్తూ ఏసీ గదుల్లో కొలుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరోసారి ఎన్నికల సంగ్రామం మొదలైనటువంటి సందర్భంగా అందరం కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఒక సందర్భం. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారనేటువంటిది దాదాపు నెల రోజులుగా ఒక సంశయం అందరికీ కూడా. సరే, దాంట్లో చాలామంది పోటీ పడ్డారు, చాలామంది అడిగిర్రు. కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, స్థానికంగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కానీ సంప్రదించి మాకు అవకాశం ఇస్తే కనుక బరిలో ఉంటామని చెప్పేసి చాలామంది ఉత్సాహం చూపించినప్పటికీ పార్టీకి ఉండేటువంటి నిబద్ధత, పార్టీ పట్ల ఉండేటువంటి నిబద్ధత, పార్టీకి అవసరమైనప్పుడు సైనికుని లెక్క ఎవరైతే నిలబడగలుగుతాడో, ఈ సమయానికి ఎవరిని ఉపయోగించి మనం రణంలోకి పోతే గెలుపు సాధ్యమైద్దనేటువంటి ఒక పరిశీలన చేసిన తర్వాత దాదాపు 25 నుంచి 30 రోజులు సమీక్ష నిర్వహించి మాతోని కూడా చర్చలు జరిపి జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, చివరికి కేసీఆర్ గారు ఒక దగ్గర సమావేశం చేసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నల్గొండ పార్లమెంటు సభ్యునికి పోటీలో నిలబడడానికి కంచెల కృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి మేమందరం కూడా ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. పాత్రికేయుల సమక్షంలో మా అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా కంచెల కృష్ణారెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. వారిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించినందుకు కూడా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి, అదేవిధంగా గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి వారికి, సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మేము అందరం తెలియజేస్తూ ఉన్నాం. కంచెల కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ MA/LLB చేసి న్యాయవాద వృత్తిని కూడా కొనసాగిస్తూ, ఇక వారి సోదరుడు కంచెల భూపాలరెడ్డి గారు అయితే మొన్నటి వరకు నల్గొండ శాసనసభ్యులుగా పనిచేశారు, అది మీ అందరికీ సుపరిచితమే. వారి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడైనా 2018లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడైనా వారికి వెన్నుదన్నుగా నిలబడి వారి గెలుపులో కీలక పాత్ర పోషించి బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వారికి ఇచ్చినటువంటి పూర్తి బాధ్యతను, అది హుజూర్ నగర్ అయినా, అది నాగార్జున సాగర్ అయినా, అది మునుగోడైనా, వారు అప్పుడు టికెట్ ఆశించినప్పటికీ కేసీఆర్ గారు పిలిచి నువ్వు బాధ్యత తీసుకొని గెలిపించుకురావాలి కృష్ణ అని చెప్తే వారి మాటకు గౌరవించి పార్టీ కమిట్మెంట్లో భాగంగా ఒక సైనికుల్లాగా అన్ని విజయాలలో కీలక పాత్ర పోషించినటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఆ రోజే కేసీఆర్ గారు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నీకు ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం ఇస్తా, తొందరపడకు, ఎవరికైనా సరే సందర్భం వస్తుందని చెప్తే ఆ రోజు వారు ఆగడం, దాని కంటిన్యూషన్లో ఈరోజు వారికి అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పోటీ కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో కనుక చూస్తే దాదాపు ఇప్పటికే 3.5 నుంచి 4 లక్షల ఎకరాల వరకు ఎండిపోయినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి మనకు కనపడతా ఉంది. మరి అవతల పక్క వచ్చేటువంటి పార్టీలు, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ అభ్యర్థి ఏమని చెప్పేసి రావాలి, మరి మా కృష్ణాన్నతో ఏమని చెప్పి పోటీ పడాలి? నేను చదువుకున్నాను, నేను కూడా న్యాయవాది వృత్తి చేస్తున్నాను పోటీ పడాలన్నా, నేను ఉద్యమకారులను పోటీ పడాలన్నా, పార్టీ కమిట్మెంట్ కోసం చేసామని పోటీ పడాలన్నా, లేకపోతే నిన్నగాక మనం జరిగినటువంటి హైదరాబాద్లో హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో నేనే ప్రధాన నిందితుడిని కాబట్టి నా నిందితుని చూసి నాకు కోటారని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడగాలనా అనేది దయచేసి ఆలోచించమని చెప్పేసి మీ అందరి ద్వారా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులను విజ్ఞప్తి చేస్తాము. మాట్లాడితే, నోరు తెరిస్తే వాళ్ళని కూర్చోబెట్టి అసలు విద్యార్థులకు ఏం కావాలి, ఏం చేస్తే విద్యా విధానం మారుతుంది అని ఎప్పుడన్నా ఆలోచించినావా? 1-2 గంటలు కేటాయిస్తే ఆ విద్యా విధానం మొత్తం మారవచ్చు. కానీ నువ్వు మార్చలే, ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ తప్పులు చేసిండు. అసలు నువ్వు బడ్జెట్ లంకె బిందెలు అంటాడు, లంకె బిందెలు అసలు ప్రభుత్వంలో లంకె బిందెలు ఉంటాయి. 1st నుంచి 7th వరకు పన్నులు వస్తాయి, ఏది అన్ని రకాల పన్నులు వస్తుంటాయి, తర్వాత ఖర్చు పెడుతుంటారు. ఎప్పుడు మిగులు ఆదాయం ఉండదు. ఎంత ధనిక రాష్ట్రమైనా అప్పులు చేస్తారు, అప్పులు తప్పకుండా చేస్తారు. మరి నువ్వు కేసీఆర్ అప్పులు చేస్తున్నారు అన్నావు కదా,
మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 59,000 కోట్లు నేను అప్పు చేస్తాను నువ్వే ఇచ్చినావు. మరి ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్హత ఎక్కడిది? కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు అసలే లేదు. అందుకనే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నేను ఈ పేద ప్రజలకు, ఇక్కడున్న రైతులకు, రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు నాకు చేతనైనంత సాయం చేస్తా. వారి కొరకు ఇప్పుడు రైతు బంధు 15,000 ఇస్తాడు, ఇయ్యలే. 9వ తారీఖే ఇస్తాడు, ఇయ్యలే. 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, ఇయ్యలే. ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తున్నాడు, చేయలే. మరి ఇంకేం చేస్తావు? ఇంకెప్పుడు చేస్తావు? 9వ తారీఖు డిసెంబర్ పోయి 3 నెలలు దాటి ఇప్పుడు 4వ నెల పడుతుంది. 4 నెలల టైం అంటే తక్కువ టైం కాదు. ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో 4 మంత్స్ అంటే బిగ్ టైం. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ మైండ్లో ఏముంది అసలు? నువ్వేం చేస్తావు? ఈ రైతులకు, ఈ ప్రజలకు ఏం చేస్తావు? కనుక మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఈ ప్రజలకు సేవ చేసుకుంటా. నేను నాయకుని గాను, సేవకునిగా వచ్చిన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను పేదింటి పెద్ద బిడ్డగా నేను పనిచేస్తానని మీ అందరి సభాముఖంగా కోరుకుంటూ ఒక్క అవకాశం ఇవ్వమని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా నాకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న భాస్కర్ అన్న గారికి, భగత్ గారికి, భూపాల్కు, అదేవిధంగా మల్ల యాదవ్ గారికి, రవీంద్ర కుమార్ గారికి, ముఖ్యంగా జగదీష్ అన్న గారికి పాదాభివందనాలు తెలుపుకుంటున్నా. మరొక అవకాశం అని చెప్పి జై తెలంగాణ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ సతీమణి నల్లగట్ల సుధారాణి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లగట్ల స్వామిదాస్ కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని, ఆయన నాయకత్వంలోనే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఆమె ప్రజలకు వివరిస్తూ గడప గడపకు ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని కొరతమే నీ పని కొరతమే. ఎందుకు అటు ఇటు అటు తిరుగుతారు అర్థం కాదు కదా తీసేటప్పుడు. మాకు వీడియోకి అవసరం ఛానల్కి వెళ్ళి. అంబర్పేటలోని అతిపెద్ద నూతన వస్త్రాలయం శ్రీ శ్రీనివాస ఎక్స్క్లూజివ్ షోరూమ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యేకు శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా కత్తుల బ్రదర్స్ ఎండి శ్రీనివాస్ సుదర్శన్ రావు మాట్లాడుతూ చేనేత కార్మికులతో నేసిన కంచి, పట్టు, పుప్పాడ, గద్వాల్, పోచంపల్లి, బనారస్ చీరలు నేరుగా తమ షాపుల్లోనే లభిస్తాయని తెలిపారు. అంతేకాకుండా పెళ్లి పండుగలకు ప్రతి ఒక్కరికి సరసమైన ధరలకు లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ విచ్చేసి కొనుగోలు చేయాలని వారు కోరారు. బాబా ఇటు
శుభాకాంక్షలు అందరికీ. ఈ గ్యాప్ లో రారు. అది కాదు, అది వచ్చారు. ఓకే డన్ సార్. ఓకే సార్. చలో ఇక్కడ ఓకే డన్ సార్. ఓకే సార్. షూర్ అమెన్షన్ చాలు. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామం నుండి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పుట్టింటి వారైన కొల్లవారి ఇంటి నుండి పెనుగంచిప్రోలులో కొలువైన అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకుని వెళ్లారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా కొల్లవారి ఇంటి నుండి అమ్మవారికి పసుపు కుంకుమ బండ్లు ఊరేగింపుగా తీసుకువెళ్లడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. కానీ ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ నిబంధనలతో జాతర వైభవాన్ని తుడిచిపెట్టారు అని ప్రజలు చర్చించుకోవడం విశేషం. అమ్మవారి పవిత్ర పసుపు కుంకుమ భక్తులు తీసుకునేందుకు అడుగడుగున ఆంక్షలతో భక్తులు మనోవేదనకు గురయ్యారు. అమ్మవారి పసుపు కుంకుమ బండ్లు పుట్టింటి నుండి పెనుగంచిప్రోలు దేవస్థానంలో సమర్పించి మరలా తిరుగు అనిగళ్లపాడు చేరుకుంటాయి. ఆంక్షల వలన భక్తులు ఎక్కువ మంది అమ్మవారి పసుపు కుంకుమ బండ్ల వెంట కనిపించకపోవడం ఒకంత బాధాకరం. దూర ప్రాంతాల నుండి ఈ మహత్తర కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన భక్తులకు మనోవేదన మిగిలిందని భక్తులు వాపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహారం ఢిల్లీలో మాత్రం దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రైలు ప్రయాణికుడు సెల్ఫీ వీడియో మరో ప్రయాణికుడి మరణం వెనుకున్న మిస్టరీని పట్టించింది. హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేపట్టిన ఆత్మీయ సమావేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.